శ్రీమాతే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ నూతన సంవత్సరం 2024 జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి లోపుగా కుంభరాశి వారి యొక్క జీవితంలో 3 శుభవార్తలు వింటారు. అలాగే వారి యొక్క 2 కోరికలు నెరవేరబోతూ ఉన్నాయి. అయితే ఈ మకర సంక్రాంతి లోపుగా కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే 3 శుభవార్తలు ఏమిటి, అలాగే ఏ రకమైన 2 కోరికలు అనేవి వారి జీవితంలో ఈ సమయంలో తీర్చుకోబోతున్నారు, అలాగే ఎటువంటి దేవతారాధన కుంభరాశి వారికి ఈ సమయంలో మేలు చేస్తుంది, ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ యొక్క కుంభరాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పరులు, మేధావులుగా గుర్తింపును పొందుతారు. అత్యధికమైన తెలివితేటలను కలిగి ఉంటారు. తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. ఈ కుంభరాశి జాతకులు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత చాకచక్యంతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తారు. అదేవిధంగా ఈ రాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ కుంభరాశిలో పుట్టిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ఇక కుంభరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఆర్థిక క్రమశిక్షణ కలిగి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే వంశపారంపర్యంగా వచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం ఈ 2024 సంవత్సరం మకర సంక్రాంతి లోపుగా వీరి జీవితంలో వీరి యొక్క గోచార ఫలితాలను చూసినట్టయితే గనక ఒకేసారి 3 శుభవార్తలు వింటారు. అలాగే ఎన్నో రోజులుగా వీరు కన్నకలలు ఈ సమయంలో నెరవేర్చుకోబోతున్నారు. 2 కోరికలు అయితే తీర్చుకోబోతున్నారు. అయితే మకర సంక్రాంతి లోపుగా కుంభరాశి జాతకులు వినబోయే 3 శుభవార్తల విషయానికి వస్తే మొదటి శుభవార్త ఏమిటి అంటే గనక విదేశీ ప్రయాణాలు చేయాలని, విదేశాల్లో సెటిల్ అవ్వాలని, అక్కడ ఉన్నత విద్యను అభ్యసించాలని ఎన్నో రోజులుగా ఆశను కలిగి ఉన్న కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి యొక్క కోరిక తీరబోతూ ఉంది. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూసినట్టయితే మాత్రం ఫలితం మీకు అనుకూలంగా రాబోతూ ఉంది. ఇటువంటి ఒక శుభవార్తను మీరు ఈ సమయంలో వినబోతూ ఉన్నారు. ఈ విధంగా మీరు విన్న శుభవార్తను బట్టి మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు. ఆ యొక్క సంతోషం మీ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా పొందుతారు. అదేవిధంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఏదైనా సంబంధం చూసి ఆ సంబంధం మీకు నచ్చి ఎదుటి వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీరు అనుకోకుండా శుభవార్తలు వింటారు. అంటే ఆ పెళ్లి సంబంధం చూసి చాలా రోజులు అవుతూ ఉంది, వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ రావడం లేదని మీరు నిరాశలో ఉన్నారు. అంటే వారికి ఈ సంబంధం నచ్చిందో లేదో అనే డైలమాలో ఉన్నారు. అయితే ఈ సమయంలో వారి నుండి మీకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. వారి నుండి కాల్ రావడంతో వారికి కూడా మీ యొక్క సంబంధం నచ్చింది అని మీకు చెప్పడంతో ఈ యొక్క శుభవార్త మీ యొక్క జీవితంలో ఆనందాన్ని నింపబోతుందనే చెప్పుకోవాలి. ఎన్నో రోజులుగా ఎలాంటి శుభవార్తకు మీరు ఎదురు చూస్తున్నారో ఆ శుభవార్తనైతే ఈ సమయంలో మీరు వినబోతూ ఉన్నారు. ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో వివాహానికి సంబంధించి కూడా శుభవార్త వింటారు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడం కావచ్చు,
లేకపోతే ఎవరి ద్వారానైనా మీరు జాబ్కు అప్రోచ్ అయ్యి ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీకు ఉద్యోగపరంగా కాల్ రావడం కానీ లేకపోతే మెయిల్ రావడం కానీ ఈ సమయంలో జరుగుతుంది. ఈ విధంగా ఆ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయ్యారనే వార్తనైతే వింటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇది మీరు ఊహించని శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న శుభవార్తను ఈ సమయంలో మీరు వినబోతూ ఉన్నారు. దీంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఈ యొక్క సంతోషాన్ని షేర్ చేసుకుంటారు. ఈ విధంగా కుంభరాశి వారు వారి జీవితంలో ఊహించని శుభవార్తలను వింటారు. అంటే విదేశీ ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు మీకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు వచ్చాయనే శుభవార్తలు వింటారు. అలాగే వివాహానికి సంబంధించి మీరు ఏదైనా సంబంధం చూసి వారి నుండి ఎలాంటి ఆన్సర్ వస్తుందో అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి నుండి మీకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో మీరు ఎంతో సంతోషంగా ఉండబోతూ ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి మీరు చేసిన ప్రయత్నాలకు ప్రతిఫలాన్ని మీరు ఆశిస్తున్నట్లయితే, అంటే సమాధానాన్ని మీరు ఆశిస్తున్నట్లయితే మీకు ఈ సమయంలో సమాధానం అనేది దక్కుతుంది. ఆ సమాధానం కూడా ఒక గొప్ప శుభవార్తగా ఉండబోతూ ఉంది. మీకు నచ్చినటువంటి ఉద్యోగాన్ని ఈ సమయంలో మీరు పొందుతారు. అలాగే ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలను అయితే ఈ నూతన సంవత్సరం 2024 మకర సంక్రాంతి లోపుగా వినబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ మకర సంక్రాంతి లోపుగా కుంభరాశి వారి జీవితంలో ఎన్నో రోజులుగా వీరికి కలిగి ఉన్న కోరికలను ఈ సమయంలో నెరవేర్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎలా అంటే ప్రేమ వ్యవహారాలలో ప్రేమికులు ఎవరైతే ఉన్నారో మీ తల్లిదండ్రులను ఒప్పించడానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేశారు. మీ ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఫలించలేదు. ఎన్నో సంవత్సరాలుగా కావచ్చు, నెలలు కావచ్చు, మీ యొక్క ప్రేమను వారు యాక్సెప్ట్ చేసి వారి నుండి గ్రీన్ సిగ్నల్ రావాలని, అది పెళ్లి వరకు తీసుకువెళ్లాలని ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నారు. ఈ కళ అనేది మీకు ఈ సమయంలో నెరవేరుతుంది. తప్పకుండా వారు మీ యొక్క ప్రేమను అర్థం చేసుకొని మీ ప్రేమను అంగీకరించి మీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా ఎన్నో రోజుల నుండి మీరు కలిగి ఉన్న కలను, కోరికను ఈ సమయంలో నెరవేర్చుకోబోతున్నారు. మీ కోరిక తీరుతుంది. అంటే మీ ప్రేమ భాగస్వామే మీ జీవిత భాగస్వామిగా కాబోతూ ఉన్నారు. ఈ విధంగా మీ జీవితంలో ఇది ఎన్నో రోజుల కళ అనేది నెరవేరబోతూ ఉంది. అలాగే మీ యొక్క జీవితం ఇక నుండి సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. వారితో మీ ప్రేమ జీవితం ఇప్పుడు పెళ్లిగా మారింది కాబట్టి మీరిద్దరూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఈ విధంగా ఎన్నో ఏళ్ళుగా మీ ప్రేమ పెళ్లిగా మారి మీ కళ అనేది ఈ సమయంలో నెరవేరబోతూ ఉంది. ఇక కుంభరాశి వారికి ఈ 2024 మకర సంక్రాంతి లోపుగా మరొక కోరిక విషయానికి వచ్చినట్లయితే గనక, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎన్నో ఏళ్లుగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారో ఆ ఉద్యోగాన్ని వదిలివేయటం ఇష్టం లేదు. అలాగని ఆ ఉద్యోగంలో ఎలాంటి మార్పు లేక, ఆర్థిక పెరుగుదల అనేది లేక, మరియు ప్రమోషన్ రాక ఎన్నో రోజులుగా మీరు నిరాశలో ఉన్నారు. ఎంత శ్రమ పడ్డా మీ శ్రమను ఎవరూ గుర్తించలేదు. మీ ఆఫీస్లోని తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, ఎవరు కూడా మీ శ్రమను గుర్తించడం లేదు. ఈ విధంగా మీ జీవితంలో ఎంతో నిరాశతో ఉన్నారు. ఇక ఈ సమయంలో అయితే ఎన్నో సంవత్సరాల మీ ప్రమోషన్ అలా మీకు ఈ సమయంలో నెరవేరబోతూ ఉంది. మీరు మీ పై అధికారుల దృష్టిని ఆకట్టుకుంటారు. మీ శ్రమను వారు గుర్తిస్తారు. ఈ సమయంలో మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ నూతన సంవత్సరం 2024 జనవరి 15 మకర సంక్రాంతి లోపుగా కుంభరాశి వారికి వారి జీవితంలో ఒకేసారి 3 శుభవార్తలు వింటారు. అలాగే వారి యొక్క 2 కోరికలు నెరవేరబోతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఈ నూతన సంవత్సరంలో పొందడానికి, వారి జీవితంలో ప్రతికూలంగా ఉండే అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా చదువుకోవాలి. శనివారం రోజున శనిదేవుని గుడికి వెళ్ళి శనిదేవుడిని నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అలాగే శివ భగవాను నిత్యం స్మరిస్తూ ఉన్నట్లయితే మీకుండేటటువంటి ప్రతికూల అంశాలన్నీ కూడా
అనుకూల అంశాలుగా మారితే మీరు జీవితంలో ఎన్నో శుభవ్రతాలు పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు అప్లోడ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.